అజీ లేకపోతే మా కూర అంతా మిగిలిపోతుంది. ఏం చేసుకుని కూడా అర్థం కాదు. చాలా సార్లు మేము చాలా ఇబ్బంది పడి ఉంటాం ఆ కూర మిగిలిపోయి ఏం చేసుకోవాలి. అజీ ఉన్నాడు కాబట్టి బ్యాలెన్స్ చేస్తాడు దేన్నైనా. వాడు బ్యాలెన్స్ చేయడంలో ఫస్ట్ అనమాట. మన స్టార్ ఫ్రూట్ చెట్టు చూడండి, మళ్ళీ కాయలు వేసి భయంకరంగా పూత అయితే పట్టేస్తుంది. ఇది కాస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది, కాస్తూ ఉంటుంది ప్రతిసారి. మా మామ మెత్తటి కండ వరకు వస్తున్నాడు. మా మామ వరకు విజయగాడు వచ్చి ఎముకలు నరుకుతా ఉన్నాడు. ఇక్కడ మా సైడ్ ఏంటంటే కూరలో ఎముకలు ఎక్కువ వేస్తే గొడవలు వచ్చేస్తాయి. ఆ కేంద్ర ఎముకలు వేస్తున్నావు, ఆ సమడాన్ని పిలవడం ఎందుకు అంటారు. అదే కొన్ని సైడ్లు అయితే ఎముకలు వేయకపోతే గొడవలు వచ్చేస్తాయి. నాకు మూలిపోక పడలేదు అని చెప్పి కొయ్యడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా మామ భాగాలు పెడతా ఉన్నాడు ఒక్కొక్కరికి. ఏమో ఓకేనా? హ్యాపీ దసరా. నీకు దీపావళి అంత లేట్గా స్టార్ట్ అవుతుంది బో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు ఒక మేకపోతుని కొనడానికి వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూస్తుంటారు ఎందుకో. ఇప్పుడు పోయి దాన్ని ఎంత అవుతుందో రేటు మొత్తం కనుక్కోవాలా. బేరం మేము చేయలేం కాబట్టి ఆ బేరం చేసే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. మనం పోతే మనం వాళ్ళతో మాట్లాడలేము. అందుకని మా మామని తీసుకుపోతున్నాం. ఏమో ఈరోజు ఎంత బేరం చేస్తావు చెప్పు. చూద్దాం, పోతుంది చూస్తే కదా. అంతే కదా. ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాం ఆ ఊరు దగ్గరలో. ఇప్పుడు పోయి ఆ మేకపోతే ఎట్టుంది, ఆడ బేరం తగలపోతే అంటే అక్కడ మనకు అనువైన డబ్బులకి రాకపోతే రేట్ ఎక్కువ చెప్తే ఇంకో దగ్గర పోతాం. అట్లా ఈరోజు మేకపోతుని కొని తర్వాత ఈ వీడియోలోనే మొత్తం ఉంటుంది. మనం కోసి ఆ కూరను కూడా ఏం చేస్తున్నాం అంతా కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాం. వచ్చింది ఆడ పోయి చూసి ఇప్పుడు మాట్లాడుకోవాలా. ఆడకే వెళ్తా ఉన్నాం, కొంచెం దూరమే. మేకల దొడ్డి కాడికి వచ్చేసాం. మా మామ ఇంకా పోయి దాన్ని చూసి ఎన్ని కేజీలు పడుతుంది, ఎంత కొనొచ్చు అని ఇప్పుడు మా మామ క్యాలిక్యులేషన్ చేస్తాడు. ఇదిగోండి అయ్యే. మా మామని చూసి అది బెదర్తా ఉన్నది లోపల. పాపం ఆడిస్తున్నాడు దాన్ని. బయటకు వచ్చి నాకు చూపిస్తా మీకు దాన్ని అయితే. అంటే ఓ ఫైనల్ రేట్ అయితే చూపిస్తా. మా మామ మొత్తం చెక్ చేసేసి బయట వస్తున్నాడు. ఇప్పుడు ఏందో మందలు అడగాల. రామా ఎంతసేపు చూస్తావా? ఏమో అది చెప్పినాడు ఏది ఇస్తాడు ఆయన, ఏదైనా అంట ఆయన వస్తే మాట్లాడాలా. రెండు చూసావు ఇప్పుడా. ఫైనల్గా దీన్ని అయితే తీసుకున్నాం. తెల్ల మేకపోతుంది. నేను దీన్ని బయటికి తీసుకెళ్ళి ఎంతో ఏందో మొత్తం మ్యాటర్ చెప్తా. ఆడ తిరిగి కళ్యాణ్ దగ్గరే కొన్నాం. విజయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి అబ్బాయి సందీప్. హాయ్ చెప్పు సందీప్. వీళ్ళ దగ్గర కొన్నాం. ఇదిగోండి ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం. కట్టేస్తున్నాం. ఇంటికి పోయి మీకు నీట్గా చూపిస్తా ఎంత పడుతుంది ఏంది రేటు మొత్తం ఆడైతే మాట్లాడదాం మనం. ఏమో ఇంక మా మామ మధ్యలో అయితే విడేసుకున్నాడు. వెళ్ళిపోదాం ఇంకా. బయలుదేరాడు. సరే ఇంక బయలుదేరండి అయితే. తోటకాడికి దోలుకు వచ్చేసాం మేకపోతుని. ఇదిగోండి చూడండి ఏ కలర్లో ఉందో. ఇది కానీ పొడి చేస్తుందా? కలర్ కూడా భలే కలర్ కదా. కలరా ఉందిలే, కడుపులో పోయిన తర్వాత అంతా ఒకే కలరు. ఇంకైతే దీన్ని బాగా మేపేసి ఇంక రేపు దీని మందలా. ఏరా విజయ్? అదే మందలా. ఇంకా ఎక్కడ ఉడకతాం అందే ముందు కొయ్యిద్దా. మా మామ ఇంకా ఈరోజే దాన్ని ఇంకో కేజీ పెంచాలని ట్రై చేస్తున్నాడు. ఏడంటే ఆడ చెట్లు పెరికేసి అది కూడా తింటా ఉంది పాపం. ఏ తెగలని తినేస్తాయి ఇయ్యా, అడవి మేకలు కాబట్టి. ఏదైనా తినేస్తుంది, అలవాటు ఉంటుంది. 3 రోజుల నుంచి ఒక మేకపోతు కొనడానికి ఏడంటే ఆడ తిరిగాము. ఈ రోజు కూడా ఉదయం లేచి 3 దొడ్లు తిరిగాము. మీరు చూసుంటారు ఆల్రెడీ. ఆ 3 దొడ్లు అయితే ఒకదాన్ని మేము ఫిక్స్ చేసుకొని ఏది తక్కువ రేటుకి వచ్చిందో అదైతే కొనుక్కొచ్చుకున్నాం. తక్కువ అంటే మరీ తక్కువేం కాదు. మా మామ 13 కేజీలు పడుతుంది అన్నాడు దీన్ని. మేము కొన్నది వచ్చేసి 11,000కి కొన్నాం. రేపు తెలియాలి దీని మందల ఎన్ని కేజీలు పడుతుంది ఏంది, మనం కొన్నది మేలా లాసా అని. ఎన్ని కిలోలు పడుతుంది? 13 తగ్గదా? పిల్ల కూడా వాటంగా ఉండదు. ఇంకా దీని మందలు ఇంకా రేపు అనమాట. రేపు కోసి రేపు మన వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా అది విషయం. ఇంక రేపు చూపిస్తా కొర వీడియో అయితే. పిల్లకాయలందరూ రెడీ అయ్యి వచ్చేస్తున్నారు. ఈరోజు చెప్తానన్నాను కదా మేకపోతే ఎందుకు తెచ్చాము. ఇది ఏంటంటే ఇప్పుడు మన వీడియోలకి అందరూ కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కోసి కూర ఇచ్చడానికే దాన్ని తెచ్చింది. దసరా కాబట్టి ఇలా అందరిలో ఎక్కువ కష్టపడేది ఎవరో చెప్పండి. ఎవర్రా? ఎవరు? కమలే కదా.
ఓడి బాగా కష్టపడతాడు. ఎట్టంటే ఇగో ఈడు వస్తారు, ఈడు కారం పసుపు అగ్గిపెట్లు ఇవన్నీ మర్చిపోతాడు. అప్పుడు వచ్చి రే కమలా తేబా అంటాడు. ఓడి రేపు ఉండన్నా నేను బాలను నువ్వు బోరని పరిగి 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 అంటాడు. ఓడి పరిగిస్తా అతను మళ్ళీ ఇంకోటి ఆట మాతా ఉంటాడు. ఇంక మా మామ మీకు తెలిసిందే. అజయ్ గురించి మీకు తెలిసిందే. పాపం అజయ్ గాడు చాలా కష్టపడతాడు. అసలు మీకు అందరికి కూడా చాలా వీడియోలు చూస్తుంటారు. అజయ్ లేకపోతే మా కూర అంతా మిగిలిపోతుంది. ఏం చేసుకుని కూడా అర్థం కాదు. చాలా సార్లు మేము చాలా ఇబ్బంది పడి ఉంటాం. ఆ కూర మిగిలిపోయి ఏం చేసుకోవాలి. అజయ్ ఉన్నాడు కాబట్టి బ్యాలెన్స్ చేస్తాడు దేన్నైనా. వాడు బ్యాలెన్స్ చేయడంలో ఫస్ట్ అనమాట. తర్వాత ఇంకొక అజయ్ పక్కన ఉండేది. ఆ అజయ్ గురించి మీకు తెలుసు. వీడియోలకి ఈ మధ్య కొత్తగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నాడు అప్పుడప్పుడు. ఇగో విజయ్ గారు చూడండి. ఇంకా విజయ్ గారు లేనిది అది చదవడు. ఎటపోయిండా అది ఆడుకుంటున్నాడు దాంతో, అది ఆడుకుంటుంది వాడితో. ఇంకా మన విజయ్ గారి గురించి మీకు అందరూ తెలిసిందే. విజయ్ గారు లేనిదే ఏది జరగదు కాబట్టి ఇంకా మన వాళ్ళందరం ఆ మేకపోతుని తెచ్చాం. దాన్ని ఇంతవరకు చెప్పలేదనమాట. అది కోసి ఇలాగా అందరికి ఇస్తామని. ఇదే ఫస్ట్ రివీల్ చేయడం. ఇప్పుడు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా మనకు ఏమేమి హెల్ప్ చేస్తారో కూడా వీడియోలో మీకు వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తా. ఇప్పుడైతే ముందు దాన్ని కోసేసి తలా 1 కేజీ అందరికి ఇచ్చేసినామంటే ఓకేనా, అయిపోద్ది. ఇంకా ఏదైనా మిగిలింది ఇంకా అది చెప్పాలి. అది మనసులో ఉంటది. నేను చెప్దాం అనుకున్నా, కాకపోతే ఈడెంతలైతే వేరే కంటెంట్ చెప్పేటప్పటికి దాని గురించి ఆలోచిస్తున్నా. మన మైండ్ అంతా ఎప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అది ఉంటది. తెలుసు మీకు నా గురించి కూడా, నేను ఎంత మంచివాడినో. ఈడు గురించి కూడా తెలుసు. ఈడు అయ్యింది పాతకాలంలో మనుషులు చెప్తారు కదా, పుండ్లు పెడతాడని. పుండ్లు పెట్టేవాడు ఈడు. అదనమాట. ఇంకైతే మా మావాడికి రెడీగా కత్తులు ఎత్తుకొని ఇందాక నుంచి బాహుబలి లాగా వెయిట్ చేస్తా ఉన్నాడు వేసేయడానికి. ఇంకైతే కోసి మనం 11,000 పెట్టుకున్నాం ఆ మేకపోతుంది. అదేంది ఈరోజు చిన్నదిగా ఉంది. ఈడు 6 కేజీలు పడుతుంది అన్నాడు. నాకైతే నిజంగా పెద్ద మేకపోతే కాదు ఫ్రెండ్స్, నాకైతే ఒకరంత కడుపు మండిపోయింది నిజంగా చెప్పాలంటే. 6 కేజీలు అంటే ఇప్పుడు మన కేజీ కూర కొన్న 950 రూపాయలు, 6 కేజీలు ఎంత? అందుకని వాళ్ళంతా భయం. విజయ్ గారు వచ్చేసి లేదనా అది పడుతుంది, వాడు మాటలు నమ్మక అన్నాడు. 12.5 కేజీ 13 కేజీలు అది 1/2 కేజీ ఒక కండు అటు ఇటు అంతే కదా. 14 తగ్గదు. మామూలుగా అజయ్ గారు మొన్న ముట్లు ఇద్దామని పిలిచా ఫ్రెండ్స్. ఆ వీడియో అజయ్ ఉదయాన్నే ట్రైనింగ్ వచ్చి అజయ్ అని చెప్పాను. చెప్పినాను ముట్లు అని చెప్పలే, వీడియో ఉందని చెప్పిన. ముట్లు అంటే అసలు రావు కదా, వీడియో ఉందని చెప్పిన. నాన్ వెజ్ వీడియో అని మాత్రం చెప్పలే. అందుకని నాకు 10 గంటలకు ఫోన్ చేసి ఆడినారంటే ముగిచేసినాడు. ఈ రోజు ఈ తోటి మేకపోతానికి వస్తున్నాం అజయ్, అందరం కలిసి మటన్ ఎత్తుకుందాం అంటే ఈడు ఎన్ని గంటలు లేచి వచ్చాడు? అది 7 గంటలకంతా ఏడున్నాడు ఉదయాన్నే. ఉదయం 7 గంటలకు లేడరా. అదే మనం గడ్డి మొక్క వేయాలన్నా ముట్లు వేయాలన్నా అసలు ఫోన్ అసలు మన మనిషే కాదు. ఇప్పుడు చూడండి ఎట్లా అవుతున్నాడు. ఇక వద్దా, అదనమాట సంగతి. మా కమల్ గురించి తెలిసిందే మీ అందరికి. మామ ఇంక స్టార్ట్ చేద్దామా? సరే, ఎందుకు ఇదంతా సోది అనిపిస్తుంది నాకు. స్టార్ట్ చేద్దామండి. మా మామ చూడండి ఈరోజు రెడీ చేసి వచ్చేస్తున్నాడు వాటంగా. మన స్టార్ ఫ్రూట్ చెట్టు చూడండి, మళ్ళీ కాయలు వేసి భయంకరంగా పూత అయితే పట్టేస్తుంది. ఇది కాస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది, కాస్తూ ఉంటుంది ప్రతిసారి. దీనికి ఏమి టైం అయితే ఆగటం లేదనమాట. సీజన్ ఏమలే, కాస్తూ ఉంటుంది. ఇగో సీతాకోచిలుకలు వచ్చి ఆడుకుంటా ఉన్నాయి. కూర మొత్తం కోసేనారు. మా మామ నీకెందుకురా 5 నిమిషాల్లో కోసేస్తాను అని చెప్పినాడు. నాకు ఏళ్ళు నొప్పి వచ్చేసింది అని చెప్పేసాడు. నేను కానీ లేకపోతే ఇప్పుడు ఇది కూడా నాకేం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు దాకా ఆడనే తలకాయ కాల్చాను, కాళ్ళు కాల్చాను, వీళ్ళది గొంతు. నువ్వేం చేసావా? సరే నేనేం చేయలేరా? ఏం చేసావు పలాంది చేసావని చెప్పు. ఏమో ఏం చేయాల నేనా? నేనొద్దు, నువ్వు నడవాక. చేరుండాలి చేస్తే. తలకాయ కాల్చింది నేనే. దీన్ని మీకు వాటం తెలియకపోతే వాటం చేర్చింది నేనే. అలివైతే మొత్తం నేనే కదంటారా కోసింది. మీరు ఇప్పుడు దాకా ఆడ కూర్చోండారని కూడా చెప్తావు. మా మామ మెత్తటి కండ వరకు వస్తున్నాడు. మా మామ వరకు విజయ్ గారు వచ్చి ఎముకలు నరుకుతా ఉన్నాడు. ఇక్కడ మా సైడ్ ఏంటంటే కూరలో ఎముకలు ఎక్కువ వేస్తే గొడవలు వచ్చేస్తాయి. ఆ కేంద్ర ఎముకలు వేస్తున్నావు, ఆ సమడాన్ని పిలవడం ఎందుకు అంటారు. అదే కొన్ని సైడ్లు అయితే ఎముకలు వేయకపోతే గొడవలు వచ్చేస్తాయి. నాకు మూలిపోక పడలేదు అని చెప్పి, అదే సినిమాలో కూడా అట్టే కదా, ఎముకలు వేయలేదని గొడవ వచ్చేస్తారా.
వాళ్ళకి మూలిక బొక్కలు ఉండాలి మెయిన్గా. మనకు ఎముకలు ఉంటే రచ్చలు రచ్చలు ఏంది రచ్చలు వేస్తున్నావు ఆ సమయాన్ని పెట్టకపోతే ఏమన్నా అంటారు. 4 పడ్డాయి నా ప్లేట్లో. ఆడ పోయినానమ్మా ఉట్టి ఎముకలు వేసినారు ఏం తింటావు వాటిని తినేసి చెప్తారు ఆ మాట. ఆడ ఏం పెట్టినారు ఉట్టి ఎముకలు అంటారు. కొయ్యడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా మామ భాగాలు పెడతా ఉన్నాడు ఒక్కొక్కరికి. మామ ఇప్పుడు ఎముకలు కండ అంతా కలిపేస్తున్నావా? సపరేట్. ఓకే. మామ మనం అనుకున్నంత పడ్డదా? కరెక్ట్గా వచ్చింది 13 కేజీలు. చెప్పుల్లో నేను చెప్తే అట్లా ఉంటుంది లెక్క. నేను అన్నది నువ్వు యాంది 2 కేజీలు పడుతుందా పోగులా? కనిపిస్తున్నాయి కళ్ళు నీ పెద్దవు కదా. ఫ్రెండ్స్ నడువులు అట్టే పడిపోయినాయి. ఈడు మాటలు చెప్తున్నాడు. అది కూడా నేనే సగం కాల్చి ఇచ్చేసిపోయా. అది కూడా నేనే లాస్ట్లో వచ్చి ముగిచ్చింది. బాగా వేయటం కూడా అయిపోయింది. మా మామ నీట్గా ఎట్టంటే అట్ట వేసేస్తున్నాడు. ఏదో విజయ్ కూడా దాంట్లో ఒకటి పెరిగితే ఇంకో దాంట్లో మా మామ అది పెరిగితే ఎట్ట వేసేస్తున్నారు. ఇంకేరా ఎవరు వాళ్ళు ఆ పోగెత్తుకోవాలా లేకపోతే కవర్లు కట్టి పెట్టేస్తే కాటా పెట్టాల్సింది. సరే అంతేలే సమన్వయం జరగాల. అది చిన్నది వచ్చింది ఇది పెద్దది వచ్చింది. కరెక్ట్గా నాకు మాత్రం ఎముకలు ఎక్కువ ఉండాల. సరే ఎముకలు వేసేసుకో 1 కేజీ. అదిగో లేదునా అందరిలాగా ఎత్తుకోనా అంటున్నారేమో అన్న తమ్ముళ్ళు. మంచిదే కదా నేనంటే ఆయన మొత్తం నా ఎముకలు కూడా ఇచ్చేస్తున్నాను. ఆయనంటే మీరు ఏమంటారు తెలుసుకోవడానికి అన్నా. కమలా ఏదిరా నీకా అంటే ఎట్టా కాటా పెట్టేస్తుంది ఏదా ఇద్దరా కండ కదా తమ్ముడు కోరుకున్నదా ఇద్దరా అన్నవా? నీకంటే తెలివైనడు చూడు మంచి ఎడతొస్తున్నాడు. దానిసాయ ఇదేనా కరెక్ట్ దగ్గర కేజీ 100. ఇంకొక మొక్క 800 గ్రాములా 900 గ్రాములా? కండ ఎత్తున్నాడు పక్కన దాంట్లో కూడా. ఇచ్చి అంటే ఇచ్చి తమ్ముడికి పట్టుకున్నా. కమలా థ్యాంక్ యూ. మాకు ఇన్ని రోజులు ఉప్పు కారాలు నీళ్ళు అన్నీ తెస్తున్నావు. సరేనా? దీన్ని ఎత్తుకుపోయి ఆ ఉప్పు కారమే మితంగా వేసుకుని వండుకొని తిను. సరేనా? రైట్ రాజీ నీ బాగా నీకు వచ్చేసిందా? ఓకే ఇప్పుడు కాదు నిదానంగా ఆడకాడ సర్దుకోండి. ఎక్కువ వస్తుంది కదా నువ్వు పోయా నాకు తెలుసు కదా. ఏది చూడు ఏమాజీ అందే కదా అంటే ఇంకా తక్కువ 100 గ్రాములు తక్కువ తీరా అంతే. 24 గ్రాములు ఎక్కువ అయిపోయింది. అబ్బా ఎందుక యాక్షన్ ఈయన కథ అంతే. దేవుడు ఉన్నాడు రా రే. అది నీ కన్నా ఒకటి పడిపోయిందిరా కింద. దాన్ని ఎత్తురా. అంత సినిమా లేదు బాగా వెయిట్ సరిపోయింది. అయ్యో మీకు చిన్న విషయం చెప్పాలి. పిల్లింగ్ కూడా బిచ్చింగ్ పెట్టడు ఈ మనిషి. కేజీ మటన్ ఇస్తాడు ఈరోజు. ఫ్రెండ్స్ పిల్లికి కూడా బిచ్చింగ్ పెట్టకపోతే ఈడు ఆ తోటి కుమార్ కడతాడు. ఈడు మాట్లాడతాడు. ఈడు మాటలు బాగా గుర్తుంది. ఒక కేజీ తీసుకొచ్చి వీడియో చేస్తున్నాం మేము. చికెన్ మటన్ వీడియో. అది ఎప్పుడు రా ఫస్ట్ కేజీ తినేస్తున్నాడు ఇతనే. కేజీ నేను రా అరే అందరూ చూస్తున్నారులే. అది సరే కేజీ మటన్ ఇస్తున్నాడు. పండగ చేసుకో. నమ్మకం కదా గిచ్చి ఒకసారి నన్ను. నేను గిచ్చుతా. ఏంద్రా అంతేలే కనబట్టలే నాకు అనిపించింది. ఇగో ఈడు వచ్చి రాహుల్ మా మామ కొడుకే. ఇగో ఆయన కొడుకే. ఈడు ఆడకి కావాలన్నా మాకు ఆటో వేసుకొచ్చేస్తాడు. అందుకని వాడికి ఒక భాగం ఎత్తుకో. నీదేదో మా మామ తినేవాడు కాదు అసలు. ఇచ్చినా కూడా వద్దంటాడు కొన్నిసార్లు. కాకపోతే ఈరోజు 42 గ్రాములు ఎక్కువ ఉన్నది. పెద్దోడు కదా కోసుల్లో మళ్ళీ కోసిన వాళ్ళకి మామూలుగా బాగా కోసినట్లే. మనమే కోసింది అసలు. ఏమో ఓకేనా? హ్యాపీ దసరా.
నీకు దీపావళి అంత లేట్గా స్టార్ట్ అవుతుంది బో. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, మన వాళ్ళందరికీ మటన్ అయితే ఇచ్చేసాం. 13 కేజీలు పడ్డది. అది మేలో కాదో కామెంట్ చేయండి. మా మామ అయితే మేలేరా అని చెప్తున్నాడు 11,000కి. ఏ రాజీ? మేలు కాదు కానీ ఒళ్ళు పులిసిపోయింది. నిజంగానే నిలబట్టలే. భలే ఈజీ పడుతుంది కొయ్యాలి. మామూలుగా అంటే మా దగ్గర అంత మంచి కత్తులు అవి లేవు, అంటే ఆయుధాలు మంచిగా లేవు. ఆయుధాలు మంచిగా అంటే యుద్ధం ఈజీగా ఉండేది. ఆయుధాలు మంచిగా లేకపోవడం వల్ల యుద్ధం కష్టమైంది. అట్టని యుద్ధాన్ని ఆపలేదు, యుద్ధాన్ని పూర్తి బెనికేసింది, వాసిపోయింది. ఎండలో కూర్చొని ఏళ్ళు బెనికింది. ఏడు కాదు, ఏడ నిజం చెప్పు. మరదాల కండిలో బెనికింది, బాగుంది. మళ్ళీ వాసిపోయింది. పాత దెబ్బలు రేపుకున్నావు అయితే. అదనమాట. అజిగాడు అయితే ఆ మటన్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. నేను పోయి వండుకొని తినాలరా ఆయన, మీరు బోండి స్వామి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు పరిగిస్తా. ఇవాళ ఉప్పు కవ్వ స్పేస్ ఉడకబెడతా ఉంటాడు. ఇంక మేము కూడా పోయి ఏదో ఒకరంతా ఒక ముద్ద తింటాము. ఈ రోజు అయితే బాగా కలిసిపోయినాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.